పెళ్ళంటే ఆనందం, బంధుమిత్రుల సందడి. కానీ అర్ధరాత్రి 2 గంటలకు ముహూర్తం అంటే ఎంత విసుగ్గా ఉంటుందో తెలుసా? నిద్రలేమితో అలసిపోయినా ఎందుకు ఎక్కువగా పెళ్ళిళ్ళు రాత్రులే పెడతారో తెలుసుకోవాలంటే ఆశ్చర్యపోతారు. మన హిందూ సాంప్రదాయంలో పెళ్లి ముహూర్తం నిర్ణయించేటప్పుడు కేవలం తేదీ మాత్రమే కాదు, తిథి, నక్షత్రం, లగ్నం, గ్రహస్థితి వంటి అనేక జ్యోతిష్య అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ముఖ్యంగా పెళ్లి సమయంలో వధూవరులకు చూపించే అరుంధతి నక్షత్ర దర్శనం ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆకాశంలో సప్తరి మండపంలో భాగంగా కనిపించే అరుంధతి మరియు ఆమె భర్తగా భావించే వశిష్ఠ జంట అన్యోన్యతకు, దాంపత్య నిబద్ధతకు ప్రతీకగా పరిగణించబడుతుంది. పురోహితులు పెళ్లి సమయంలో ఈ జంట నక్షత్రాలను చూపిస్తూ వీరి వలె మీరు కూడా జీవితాంతం ఐక్యంగా నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలి అని ఆశీర్వదిస్తారు. అయితే ఈ అరుంధతి నక్షత్రం పగటిపూట కనిపించదు, స్పష్టంగా దర్శనమిచ్చేది రాత్రి లేదా తెల్లవారుజామునే. అందుకే ఆ నక్షత్ర దర్శనం సాధ్యమయ్యే సమయాల్లోనే ముహూర్తాలు నిర్ణయిస్తారు. అదనంగా రాత్రి వేళల్లో వాతావరణం ప్రశాంతంగా ఉండటం, శుభ లగ్నాలు ఎక్కువగా అందుబాటులో ఉండటం వంటి జ్యోతిష్య కారణాలు కూడా ఉన్నాయి. కాబట్టి అర్ధరాత్రి పెళ్లి అనేది కేవలం సాంప్రదాయం కోసం మాత్రమే కాదు, ఆధ్యాత్మికత, విశ్వాసం, శాస్త్రోక్త నియమాలకు అనుగుణంగా ఏర్పడిన ఆచారం. అందుకే ఎంత నిద్ర ముంచుకొచ్చినా రాత్రి ముహూర్తం వెనుక ఉన్న ఈ విశ్వాసం దాంపత్య జీవితానికి ఇచ్చే శుభాకాంక్షలు ఎంతో గొప్పవిగా భావించాలి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం YK టీవీ నెట్వర్క్ ను ఫాలో అవ్వండి.